చెప్పమ్మా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, జస్ట్ కేక్ తినిపించిన తర్వాత వెంటనే మన ఎమ్మెల్యే గారు ప్రసంగం అయిన వెంటనే మన ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన కపల రవికుమార్ గారు, గర్వ చిన్న గారు మన క్రిస్మస్ సందర్భంగా మన కార్యక్రమం చేస్తారు. కలిగించి అందరికి సహకరించండి కార్యక్రమం అయ్యే వరకు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏమైందండి మన మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇక్కడ మేము ఒక్కరిగా అరుచుకుంటున్నాం, వెనకాల ఉన్న వాళ్ళకి మైక్ వినబడుతుందా లేదా అని ఒక అనుమానం. 2 గంటల నుంచి కూర్చున్నారు అలాగా, చలికి తీసిపోయారా అమ్మ? తలెత్తి పర్వాలేదులే. సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు వెలుగు గారి ఇంటి దగ్గర చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ సంవత్సరం కూడా ఆ లోకరక్షకుడు ఒక ఆశీస్సులతో ఆరోగ్యకరంగా ఈరోజు మన అందరం కూడా ఆనందంగా వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నాము అని అంటే తప్పకుండా యేసు యొక్క ఆశీర్వచనాలు మన అందరిపైన ఉన్నాయి కాబట్టి ఈ నిమిషం మన ఇక్కడ ఉండి వేడుకలు జరుపుకుంటున్నాం అనే విషయం మన అందరం కూడా గమనించాలి. మరి కార్యక్రమంకి ఆహ్వానించిన వెలుకుమారి గారు, చిన్ని గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు, స్థానిక నాయకులకు, అలాగే వెలుకుమారి గారు, చిన్ని గారి యొక్క కుటుంబ సభ్యులకు, మరి స్థానిక ప్రజానికానికి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ మనం మంచి చేసుకుంటూ వెళ్తే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏదో రూపంలో మనకి అది మేలు చేస్తారు. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఒక ఆశీస్సులు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి. మీరు సాటి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పైవాడి యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి, ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రేమ, అనురాగం, కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు యేసయ్య ఇచ్చిన బాటలను మీరందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కష్టాలు వస్తాయి, ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. ఆ దేవుడికే కష్టాలు వచ్చినాయి. లోకరక్షకుడు యేసయ్య ఈ భూమి మీద మనిషి కింద జీవించేటప్పుడు ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని ద్వేషించలేదు, తిట్టుకోలేదు. అంత కష్టాలను కూడా ప్రేమనే పంచాడు. కాబట్టి ఆయన జీవితం ఎప్పుడు కూడా మనకి ఆదర్శం ఉన్న విషయం మీరు గమనించాలి. మిమ్మల్ని అలా కష్టాల్లోనే సేవ చేయమని అడగను కానీ ఎదుటి మనిషికి మాత్రం అన్యాయం చేయకుండా ఉండండి. అలాగే మరి కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ క్రిస్మస్ జరిగినప్పుడు వెలుకుమారి గారికి నేను ఒక మాట చెప్పాను. వెలుకుమారి గారికి పేరులో వెలుగు ఉంది కానీ జీవితంలో వెలుగు లేదు. రాజకీయంగా నేను మాట ఇస్తున్నాను, మంచి రోజులు వస్తాయని ఆ రోజు హామీ ఇచ్చాను. ఈ రోజు మంచి రోజులు వచ్చినాయి. వెలుగు అన్నది వచ్చింది. ఆ వెలుగును ముందుకు తీసుకెళ్ళడం అన్నది ఆవిడ చేతిలో ఉంది. ఎందుకంటే ఆవిడ చిన్నపిల్ల కాదు, అన్ని నేర్పించడానికి ఆవిడకి అన్నీ తెలుసును. కానీ రాజకీయ నాయకుడిగా ఒకరు వెలగాలి అని అన్నప్పుడు వారి చేతిలో ఉన్న వెలుగుని కొంతమందికి పరిమితం చేయకుండా అధిక శాతానికి మనం ఆ వెలుగుని పంచగలిగితే ఈ జీవితం జన్మార్థం అవుతుంది. దానికి ఒక విలువ ఉంటుందన్న విషయం గమనించాలి. ఎలా చూడండి అన్న పేరు